అందరికీ నమస్కారం. ఉప్మా టీ ఛానల్కి స్వాగతం. నేను మొదటి వీడియోలో చెప్పినట్టు మా అబ్బాయి హైపర్ యాక్టివ్ గురించి కూడా చెప్తాను అన్నాను. అయితే నాకు ఈ మధ్య మళ్ళీ వాడి థెరపీస్, స్కూల్స్ అన్నీ తిరగడంతోనే నాకు సరిపోతుంది. ఎందుకంటే కరోనా వరకు ఆక్యుపేషనల్ థెరపీతో చాలా బాగా రికవర్ అయ్యాడు. అంటే కొంచెం స్లో అయ్యాడు. కానీ ఎప్పుడైతే ఆక్యుపేషనల్ థెరపీ ఒక 2 years గ్యాప్ వచ్చేసిందో మళ్ళీ మొదటి నుంచి మొదలైందనమాట. అందుకే నేను ఇంత స్ట్రెస్లోని ఒక రీల్స్ అంటూ చేసుకుంటే, అది కూడా ఏంటంటే మ్యూజిక్ ఉంటుంది కనుక వాడికి అల్లరి చేసినా గోల్ చేసినా అది వినిపించదు. అయితే ఇప్పుడు ఏంటంటే పిల్లలకి మా అబ్బాయికి అయితే 3 years టైంలో బాబుకి ADHD ఉంది అని అంటే డాక్టరే ఒక థెరపిస్ట్ రెఫర్ చేశారు. సరే డాక్టర్ రెఫర్ చేసినప్పుడు ఇంకేముంటుంది అని చెప్పి వెళ్ళాం. ఇప్పుడు ఒక మదర్గా మనం వాడికి థెరపీస్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఏం నేర్చుకోగలరు అన్న విషయం మనకు తెలుస్తుంది. నేను ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఎంత బాగుంది అంటే ఆ థెరపిస్ట్ దగ్గర మానేసి ఆక్యుపేషనల్ థెరపీ ఇప్పించాను. రోజు తప్పించి రోజు అలా సంవత్సరం పాటు. అసలు ఎంత బాగా వాడు డెవలప్మెంట్ వచ్చింది అంటే అప్పటి వరకు ఏదైనా తీసుకురారా అంటే తీసుకొచ్చేవాడు కాదు, లేదంటే ఇది తీసుకో అంటే తీసుకోవడం ఇలాగనమాట. కానీ ఆ ఒక్క సంవత్సరంలో చాలా తేడా వచ్చింది. ఇంక అప్పటి నుంచి నేను రెగ్యులర్ స్కూల్కి పంపిస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు మళ్ళీ ఆక్యుపేషనల్ థెరపీ అది ఇప్పించేదాన్ని అనమాట. అయితే ఇలా అమ్మయ్య అలా వెళ్తుంది అని అనగా ఈ కరోనా రావడం, నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఎవరైతే అంత బాగా చెప్పారో ఆ సార్ ఏమో వేరొక ప్లేస్కి వెళ్ళిన ఆ గ్యాప్ రావడం, తర్వాత చాలా ఒక 2-3 years మళ్ళీ కరోనా రావడం, అది పూర్తిగా ఆగిపోవడం, మళ్ళీ మాకు మొదటి నుంచి వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ మొదటి నుంచి నేను వెళ్తూనే ఉన్నాను. కనుక ఫస్ట్ మీరు ఎవరైనా సరే ఒక 6 years లోపల నా పిల్లలకు కానీ ఇలాగ వస్తే ఒక మంచి హోమియో డాక్టర్ అంటే బాగా అన్నీ తెలిసిన అతను జెన్యూన్ వరల్డ్ అయితే మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే ఈ హోమియో, ఆయుర్వేదిక్ అవనివ్వండి ఇవన్నీ చాలా లేట్ ప్రాసెస్. కనుక వెళ్ళేదేదో మనం ఖచ్చితంగా అది కానీ కనుక్కొని వెళ్ళి అటు ఆక్యుపేషనల్ థెరపీ కానీ ఇంకొక థెరపీ ఇప్పిస్తే చాలా ఈజీగా 2 సంవత్సరాల్లో రికవర్ అవుతారు. ఇది కూడా నేను ఊహించుకొని చెప్పడం లేదు. మా ఫ్రెండ్ తను ఒకళ్ళు గ్రూప్లో పెట్టారనమాట. కాకపోతే తనకి ఒక రిలేటివ్ అయ్యి ఉండి వాళ్ళెవరు డాక్టరు బాగా ఇవ్వడం వల్ల 2 yearsలో చక్కగా రికవర్ అయ్యింది. అలాగని ఇంకా ఆపేయమని అని కాదు, వాళ్ళకి ఇస్తుంటే ఉండాలి, నష్టం ఏం లేదు. ఇప్పుడు మన ఆక్యుపేషనల్ థెరపీ ఇవన్నీ ఇప్పించినా అవి జస్ట్ ఒకళ్ళకి ఒక ఎక్సర్సైజ్ టైపే తప్ప అందులో మన లాస్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మెడిసిన్స్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. కనుక దయచేసి ఒక 6 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల లోపల ఇలా డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆయుర్వేదిక్ వెళ్ళండి. అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇప్పుడు నేను అప్పుడు ఆక్యుపేషనల్ థెరపీ ఇప్పించాను, ఎలాంటి మెడిసిన్ నేను ఇవ్వలేదు. అయినా కూడా అంత బాగా రికవర్ అయ్యాడు అంటే అది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల. సో ఇది చెప్దామని వీడియో తీశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లోనే అడగండి. నాకు తెలిసి నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసింది మాత్రమే చెప్తాను.